జన సైనికులకు కృతజ్ఞతలు చెప్పేందుకు జనసేన సిద్ధమైంది. నేటి నుంచి విశాఖ వేదికగా సేనతో సేనాని పేరుతో జనసేన విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఇక ఈ సమావేశంలో జన సైనికులకు ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. తొలి రోజున జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశం జరగనుంది. ఇందులో జనసేన నుంచి ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఇక ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. రేపు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చర్చ ఉండనుంది. ఒక్కో పార్లమెంట్ నుంచి 15 మందిని ఆహ్వానించారు. 3 రోజుల పాటు జరిగే సమావేశాల్లో అన్ని వర్గాలతో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహిస్తారు. ఇక పర్యావరణం, మహిళా బాధ్యత, రక్షిత మంచినీటి పథకం, ఉపాధి కల్పన వంటి అంశాలపై చర్చ ఉంటుంది. చివరి రోజు ఈ నెల 30న మధ్యాహ్నం 1 గంటకు భారీ బహిరంగ సభ ఉంటుంది. ఇక ఇప్పటికే సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ బహిరంగ సభలో జన సైనికులు, ప్రజలు భారీగా పాల్గొనున్నారు. ఇక ఆ రోజు సాయంత్రం 6 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండనుంది. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. ఇప్పటి వరకు కూటమి సర్కార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను జనసైనికులకు పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. ఇక పథకాల ఆచరణలో జనసేన పాత్రపై కూడా ప్రస్తావించనున్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక అంశాలను ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. జనసేన రాజకీయ ప్రయాణం, కూటమి ఏడాదిన్నర పాలన, ప్రభుత్వంలో పార్టీ భాగస్వామ్యం వంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు. ఈ సందర్భంగా జనసైనికుల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో జనసేనకు సుమారు 42 లక్షల సభ్యత్వం ఉంది. పార్టీ బలోపేతానికి వాలంటీర్లు, జనసైనికులు, వీర మహిళలదే కీలక పాత్ర. ఇక పార్టీని సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన సుమారు 15 నుంచి 20 వేల మంది జనసైనికులను సమావేశాలకు ఆహ్వానించారు. తెలంగాణ, ఏపీలోని నలుమూలల నుంచి సేనతో సేనాని సమావేశాలకు రాబోతున్నారు. ఇక వారందరికీ ఆహ్వానాలు పంపినట్లు పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. ఇక అదే సమయంలో త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల సన్నద్ధతపై క్యాడర్కు జనసేనాని దిశానిర్దేశం చేయనున్నారు. ఇక గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం కూటమిలో కలిసి నడుస్తూనే సొంతంగా బలపడేలా ముందుకు సాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే క్యాడర్ లీడర్షిప్లను పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండేలా జనసైనికులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, సేనతో సేనాని పేరుతో పవన్ కళ్యాణ్ అయితే జనసేన వీర మహిళలకు కావచ్చు లేదా జనసేన అందరికీ, నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసే కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేటి నుంచి 3 రోజుల పాటు విశాఖలో పర్యటించబోతున్నారు. విశాఖకు సంబంధించి కూడా సేనతో సేనాని అనేటువంటి కార్యక్రమాన్ని జనసేన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా పార్టీని సంస్థాగత నిర్మాణం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కూటమి విజయం అనంతరం ఇప్పటికే ఒకసారి పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేచర్ విభాగంతో గతంలో భేటీ అయినటువంటి పవన్ నేడు ఏదైతే ఈ లెజిస్లేచర్ విభాగంతోనో, అదేవిధంగా పార్టీ ఉన్నటువంటి ముఖ్య నేతలు ఉన్నటువంటి పలు కార్పొరేషన్ల చైర్మన్లతో నేడు 2 కీలక భేటీలు నిర్వహించబోతున్నారు. ఈ భేటీలకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఎమ్మెల్యేల పనితీరు, ఆ పార్టీకి సంబంధించి చేయాల్సినటువంటి బలోపేతం, పూర్తిగా పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయాలనేటువంటి పలు కీలకమైనటువంటి అంశాలపైన కూడా లెజిస్లేచర్ విభాగంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ప్రధానంగా చర్చించబోతున్నారు. రేపు భవిష్యత్తులో జనసేన స్థానిక సంస్థల్లో కావచ్చు లేదా సార్వత్రిక ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేటువంటి దిశగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ క్యాడర్ తో గతంలో ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి సమావేశాలు ఎప్పుడు కూడా నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహించడం పార్టీ ముఖ్య నేతలతోనూ లేదా వారికి సంబంధించి అంటే ఎన్నికల విజయానంతరం పార్టీకి సంబంధించి వచ్చినటువంటి ఆదరణ లేదంటే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రజలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, ముఖ్య నేతలు అందరూ కూడా నడుం కట్టి
జనసేన పార్టీని 100% స్ట్రైక్ రేట్ తో ఏదైతే నిలబెట్టారో దానికి దిశగా పవన్ కళ్యాణ్ ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ కేడర్ అంతా కూడా కలిసి వచ్చారు కాబట్టి కేడర్ తో పవన్ కళ్యాణ్ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పలు విభాగాలతో 3 రోజుల పాటు ఆయన భేటీ నిర్వహించబోతున్నారు. మొదటి రోజు ఈ రోజు కాబట్టి 2 కీలకమైనటువంటి భేటీలు, లెజిస్లేచర్ విభాగంతో ఇటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు సుమారుగా 200 మంది ముఖ్య నేతలతో, ఇటు పలు కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పవన్ భేటీ కానున్నారు. ఈ రోజు ఈ 2 సమావేశాలు చాలా క్రియాశీలకంగా ఉండబోతున్నాయి కాబట్టి మరి రేపు దాదాపు 25 పార్లమెంట్ల నుంచి కూడా 15 మంది చొప్పున ఒక్కొక్క పార్లమెంట్ కి ఎవరైతే స్థానిక సంస్థల్లో పోటీ చేశారో, వీరేశంగా పోరాడారో, అటు కొంతమంది గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ యొక్క గళం వినిపించినటువంటి నేతలతో కూడా రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ నిర్వహించబోతున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు వైఎంసీఐకి సంబంధించినటువంటి ప్రాంగణంలో ఈ భేటీ కూడా జరగబోతా ఉంది. దాదాపు 30వ తారీఖు 15,000 మంది ఆహ్వానితులుగా జనసేన పార్టీని అటు క్రియాశీలకంగా ఎవరైతే సభ్యులుగా చేర్చారో వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీసుకొచ్చింది. ఈ భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాలు, ఇటు క్రియాశీలక వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, అంటే జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే వారికి కలిగేటువంటి లాభాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయాలు, విధి విధానాలన్నింటినీ కూడా ఆ వాలంటీర్లే ప్రజల్లోకి తీసుకెళ్లారు కాబట్టి వాలంటీర్లతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వీరందరితో కూడా ఈ ముచ్చటించినటువంటి పవన్ వారి అభిప్రాయాలు ప్రత్యేకంగా ఎవరైతే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యవర్గ సభ్యులు కావచ్చు, స్థానిక సంస్థల్లో ఎవరైతే పోటీ చేసినటువంటి సభ్యులు కావచ్చు, క్రియాశీలక వాలంటీర్లు కావచ్చు, వీరందరి దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఫీడ్బ్యాక్ తీసుకుని వాటిపైన కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. 3 రోజులు మొత్తానికి మాత్రం 3 రోజులు జనసేన పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ 3 రోజులు కూడా పూర్తి స్థాయిలో పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా నిర్మాణం చేయాలి, వచ్చే ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో జనసేన పార్టీ కార్యక్రమాన్ని నిర్ణయించింది. అదేవిధంగా అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రైట్ రాజ్ కుమార్, అయితే మరి జన సైనికులు కూడా వీర మహిళలు భారీగా హాజరవుతారు అనే ఒక చెప్తున్న నేపథ్యంలో మరి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? మరి అంటే వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసే సందర్భంగా? ఈ 2 రోజులు మాత్రం పూర్తిగా కూడా కొంత లిమిటెడ్ గా ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో, ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరితో ఈ రోజు విభాగంగా ఈ సమావేశం కాబట్టి ఇది పూర్తిగా కూడా ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో ఇవాళ రేపు మాత్రం ఆహ్వానితుల వరకు జరుగుతుంది. 30వ తారీఖు మాత్రం చాలా అధిక సంఖ్యలో పవన్ కళ్యాణ్ చూసేందుకు, ఆయన కలిసేందుకు, పార్టీ గెలుపొందినటువంటి తర్వాత వారి కష్టం తమ అధినాయకుడికి తెలిసే విధంగా చెప్పేందుకు, స్థానికంగా వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు వారితో మాట్లాడేందుకు అన్ని కూడా చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి కూడా జనసేన పార్టీ మాత్రం ఇప్పటికే విశాఖపట్నం అంతా కూడా ముస్తాబు చేసింది. దాదాపుగా దారి పొడుగుంతా ఫ్లెక్సీలు, అదేవిధంగా పెద్ద ఎత్తున జనసేన జెండాలతో విశాఖపట్నం అంతా కూడా జనసేన పార్టీ ముస్తాబు చేసేటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఏదైతే ఇటు భద్రతా ఏర్పాట్లు మాత్రం చాలా ప్రత్యక్షంగా భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేడర్ ఎవరైతే వస్తారో దూర ప్రాంతాల నుంచి వారికి సదుపాయాలు, అదేవిధంగా వారికి భోజన వసతి, ఉన్నటువంటి పార్కింగ్ అన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించి కూడా పలు కీలక నేతలతోనూ, అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరితో కూడా ఒక ప్రత్యేకంగా కొన్ని కమిటీలు వేశారు. వాలంటీర్స్ కమిటీ కావచ్చు, రవాణా కమిటీ కావచ్చు, అతిథి కమిటీ, అన్ని రకాలుగా ఉన్నటువంటి కమిటీలన్నింటినీ కూడా వేసి ఎవరికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు జనసేన పార్టీ సిద్ధపడింది. ఈ రోజు నుంచి కూడా సేనతో సేనాని 3 రోజుల విస్తృత స్థాయి సమావేశాలు ఈ రోజు నుంచి కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.